వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుందో నిన్నటితో క్లారిటీ ఇచ్చేస్తున్నారన్నమాట. వీళ్ళు రాజకీయాలు ఎలా ఉంటే వీళ్ళ రాక్షసత్వం ఏ స్థాయిలోకి పెట్టరేగిపోతుంది అనేది నిన్న స్పష్టంగా కనిపించినారు. ఎందుకంటే వీళ్ళు పోస్ట్ చేసినటువంటి హోర్డింగ్స్ వీళ్ళు పట్టుకొని రప్ప రప్ప నరుగుతో 2029 ఒకడు, రాజారెడ్డి రాజ్యాంగం ఇంకొకడు, ఇలాంటి నేపథ్యంలో నిన్న అంబటి రాంబాబు గారు చేసినటువంటి రచ్చ ఇంకా నెక్స్ట్ పీక్ లెవెల్కి చేరిపోయిందని చెప్పవచ్చు. ఇక దీంతో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసులు అయితే నమోదైనట. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి అరాచకాన్ని సృష్టించాడట. బారిగేట్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. వారించిన పోలీసులను కూడా అంబటి నెట్టేశాడు, విధులకు ఆటంకం కలిగించాడని చెప్పేసి అదేవిధంగా దాడి చేశాడంటూ ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సత్తిరేపల్లి మండలం రెంటపాలలో వైకాపా కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ హాజరయ్యాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ర్యాలీ గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు మీదుగా పల్నాడు జిల్లా వరకు సాగింది. గుంటూరు, పల్నాడు జిల్లాల సరిహద్దు ప్రాంతం కొర్రపాడు శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ వాహనంతో పాటు మరికొన్ని ముందుకెళ్లగా రద్దీని నియంత్రించేందుకు వెనుక ఉన్నటువంటి వాహనాలను పోలీసులు ఆపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి వచ్చి వాహనాలను ఎందుకు ఆపారని, వెంటనే పంపాలని పోలీసులతో వాదనకి దిగాడు. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉందని, ఏటుకూరు వద్ద ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయినందున జగన్ కాన్వాయ్కు ఇబ్బంది కలగకూడదనే వాహనాల్ని ఆపామని పోలీసులు వివరించినా వినిపించుకోలేదట. పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి అంబటి ఓ దశలో తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై అడ్డుగా పెట్టినటువంటి బారికేట్లను నెట్టడం జరిగింది. అడ్డు చెప్పిన పోలీసులపై నోరు పారేసుకుని వారిపై దూసుకెళ్లారట. మొత్తానికైతే జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంపై సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసినారు. వైకాపా నేత నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైకాపా ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ రెడ్డి, భార్గవ్ రెడ్డితో పాటు మరికొందరిపై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. సో అంబటి రాంబాబు గారిపై కూడా కేసులు నమోదు చేసినారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద ఆయన మీద పోలీసు కేసులు పెట్టడం అయితే జరిగింది.